దేవునికి స్తోత్రములు. ప్రభు యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకొని ఆరాధనను ప్రారంభించుకుందాం. మహిమ స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు మాకిచ్చిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు ప్రభువా. సర్వశక్తిమంతుడా, మీ యొక్క సర్వశక్తి గల నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకునే గొప్ప సమయము, ఈ భాగ్యము మాకు ఇచ్చినందులో గాను మీకు స్తోత్రములు తండ్రి. కుడి ఉన్న సంఘాన్ని, ఆయా ప్రాంతాలలో ఉన్న మా సంఘ సభ్యులందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా మీ కృపలో కాపుదల్లో భద్రపరచమని వేడుతూ ఉన్నాం ప్రభువా. మరి తండ్రి, మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మీ యొక్క అమూల్యమైన మాటలను మేము ధ్యానం చేయుచుండగా ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆత్మీయంగా బలపరచమని, మా ద్వారా తండ్రి మీకు మహిమ కలుగులాగున మేము జీవించుటకు సహాయం చేయమని, ప్రారంభము నుంచి చివరి వరకు తోడుగా ఉండమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సర్వోన్నతులైన దేవుడికి స్తోత్రములు. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఉన్న కరెంట్ అఫైర్, అదే కరోనా వ్యాధి వలన ఎందరో కోటీశ్వరులు సైతం, ఎందరో వైద్యులు సైతం, ఎందరో గొప్ప గొప్ప వారు కూడా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. ప్రపంచం ఈనాడు చేతులు ఎత్తేసింది. గాలి ద్వారా నాసికారంధ్రముల గుండా ప్రవేశించి ఊపిరితిత్తులలోనికి అనగా లంగ్స్లోనికి ప్రవేశించి ఈ వైరస్ లంగ్స్లను నిర్వీర్యం చేసి ఊపిరితిత్తులను పాడు చేసి చంపేస్తుంది. సో ఊపిరితిత్తులను లేదా ఈ లంగ్స్ను నేటి వరకు ఎవరు కూడా తయారు చేయలేకపోవడం విడ్డూరం. ప్రపంచంలో ఎందరో విజ్ఞులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. ఊపిరితిత్తులు, లంగ్స్ను మనిషి తయారు చేసుకోలేకపోతా ఉన్నాడు. ఊపిరితిత్తులు పాడైపోతే ఏం చేస్తున్నారు? ఆక్సిజన్ ద్వారా, అదర్వైజ్ వెంటిలేటర్ ద్వారా ఊపిరిని అందించి బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి ఒక ఆర్గన్ను ఈనాడు మానవుడు తయారు చేయలేకపోవడానికి గల కారణం ఏంటి? లంగ్సే కాదు, ఈ దేహంలోని ఏ ఆర్గన్ కూడా ఏ నరుడు తయారు చేయలేడు. లంగ్సే కాదు, ఈ బాడీలోని ఏ ఆర్గన్ కూడా మానవుడు తయారు చేయలేడు. మనకు తెలిసిన చాలామంది ఉండే ఉంటారు. కొందరికి కాళ్ళు తెగిపోతాయి, కొందరికి చేతులు తెగిపోతాయి, కొందరికి అవయవాలు తెగిపోతాయి. ఎంత డబ్బున్నా తిరిగి వాటిని మొలిపించుకోలేడు ఈ మానవుడు. దీనంతటికీ కారణం ఏంటని ఆలోచన చేయగలిగితే, ఈ ఆకారాన్ని తయారు చేసింది దేవుడే, తయారు చేయగలిగింది దేవుడే. ఈ ఆకారాన్ని ఎవరు కూడా తయారు చేయలేరు అనేది స్పష్టంగా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఎవరు కూడా ఈ ఆకారాన్ని తయారు చేయలేడు. ప్రపంచ జనాభా ఈనాడు 780 కోట్లు. ఆలోచన చేయగలిగితే గమ్మత్తుగా ఉంటుంది. ఈ 780 కోట్ల మనుషులకు ముక్కు ఎక్కడ ఉంటుంది? ముక్కు ప్లేస్లోనే ఉంటుంది. ఎంత వండరో! చెవులు ఎక్కడుంటాయి? ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. కళ్ళు ఎక్కడుంటాయి? కళ్ళున్న ప్లేస్లోనే ఉంటాయి. నోరు ఎక్కడుంటుంది? ముక్కు కొంచెం కింద. నిజంగా ఎవరైనా ఆలోచిస్తారా దేవుడు సృష్టిని చూసి? దేవుని అద్భుతమైన సృష్టిది.
దేవుడు ఒక గొప్ప నిర్మాణం చేసుకున్నాడు. గొప్ప నిర్మాణం అదేంటో తెలుసా? ఈ దేహము. మనం ధరించుకున్న దేహాలు ఉన్నాయి చూసారు. మనం మహా అయితే ఏం చేసుకోగలము? తల దువ్వుకోగలం. అంతకంటే ఏం చేయగలం చెప్పండి? మహా అయితే జుట్టుకు రంగు వేసుకుంటారేమో. ఇంకేమైనా చేయగలరా చెప్పండి? ముక్కుకు ఒకే ప్లేస్లో 780 crore పీపుల్ ముక్కు అక్కడే ఉంటుంది ప్రతి ఒక్కరికి. కళ్ళు అక్కడే ఉంటాయి ప్రతి ఒక్కరికి. చెవులు అక్కడే ఉంటాయి ప్రతి ఒక్కరికి. నోరు అక్కడే ఉంటుంది. ఆలోచన చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము, జెనసిస్ చాప్టర్ 2 verse 7. చాప్టర్ 2 verse 7. దేవుడైన యెహోవా ఏం చేశారట? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించను. చాలండి, నిర్మించను, నిర్మాణము. దేవుడు ఏం చేశారట? నరుణ్ణి నిర్మించారట. నిర్మాణము ఈ పదాన్ని ఎక్కడ వాడతారు? పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయి చూసారు, రింగ్ రోడ్స్ అంటారు, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అంటారు కదా, వాటిని ఏమంటారు? నిర్మాణము. పెద్ద బిల్డింగ్ కడితే ఏమంటారు? చాలా బాగా పెద్ద నిర్మాణము జరుగుతూ ఉంది అంటారు. నిర్మాణము అంటే చాలా టైంను దేవుడు కేటాయించాడు. దేనికోసం? ఈ ఆకృతిని ఇవ్వడానికి, ఈ ఆకారాన్ని ఇవ్వడానికి. దేవుడు ఏం చేశాడు? నేలమంటితో నరుని నిర్మించెను. అందుకే ఈనాడు దేవుడు నిర్మించిన ఈ నిర్మాణము పాడైపోతే ఏం చేశారు? డాక్టర్లు సైతం ఏమంటారు? మేము చేయాల్సిందంతా చేశాము, ఇంకా మిగిలింది పైవాడి దయ అంటారు లేదా? వైద్యం చేస్తారు, ఖర్చు పెట్టిస్తారు లక్షల కొద్దీ. ఆ తర్వాత ఏమంటారు? ఇక మా చేతిలో ఏమీ లేదమ్మా బాబు, మా చేతిలో ఏం లేదయ్యా, ఇక పైవాడి దయ. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ నరుడిని చేసింది దేవుడే, ఈ నరుడిని చేసింది దేవుడే. ఈ నరుడిలోని అవయవాలు ఏవైనా పాడైతే ఇక అంతే. క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? అక్కడికి కట్ చేస్తారు. క్యాన్సర్ వస్తే గుట్కాలు తింటారు కదా, గుట్కాలు, ఈ జామ్ మొత్తం తీసేస్తారు. తీసి పక్కన ఏం చేస్తారు? పైప్ తొడిగిస్తారు. దాంట్లో నుంచి ఏం పోయాలి? మెత్తగా ఉడికించిన సూపులు పోసుకుంటూ కూర్చోవాలి. పాన్ మసాలాలు, గుట్కాలు తింటారు కదా స్మోకర్స్. క్యాన్సర్ వస్తే ఏం చేస్తారు? కసక్, అంతే, కట్ ఆఫ్ అయిపోతారు. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఇంత గొప్ప నిర్మాణము చేయగలిగింది దేవుడే అని విశ్వసించాలి. కళ్ళను చూసి ఎలా పొగుడుతారు? కళ్ళను ఏమంటారు? కలువలతో పోలుస్తారు. పాదాలను దేంతో పోలుస్తారు? తమలపాకుల్లాంటి పాదాలు. లిప్స్ని దేంతో పోలుస్తారు? రోజీ లిప్స్ అట్ట. మనందరికీ తెలుసు కదా, చిన్నప్పుడు నేర్చుకున్నాం రైమ్స్. చబ్బీ చీక్స్, డింపుల్ చిన్, కర్లీ హెయిర్స్ అట్ట. ఐస్ ఆర్ బ్లూవా, రోజీ లిప్స్. ఇలా వర్ణించుకుంటున్నాడు మానవుడు, అంతేనా? ఇలా వర్ణించుకుంటున్నారు. ఇక సినిమా కవులైతే అందాలను వర్ణించి పాటలు రాసుకొని డబ్బు సంపాదిస్తున్నారు. దేవుడు చేసుకున్న అందాలు. ఈ దేహాన్ని ఎవరు తయారు చేశారు? దేవుడు. లేటెస్ట్ కరెంట్ అఫైర్ మీకు తెలుసు, శ్రావణి అనే ఒక టీవీ ఆర్టిస్ట్ ఏమైపోయింది? సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. నిజంగా దేవుడు చక్కని రూపాన్ని ఇస్తే
దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని ఏం చేసింది? బుగ్గిపాలు చేసుకుంది. మొన్న 10th నాడు అనుకుంటా ప్రపంచంలో మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని ఉంటుంది కదా, సూసైడ్కి సంబంధించిన డే అట. సూసైడ్ ప్రివెన్షన్ డే అట. చివరకు ఈరోజు కూడా వచ్చి పడింది. సూసైడ్ ప్రివెన్షన్ డే అంటే ఎవరు కూడా సూసైడ్ చేసుకోవడానికి వీలు లేదని చాలామంది చెప్పడానికి గల కారణం ఏంటంటే, మళ్ళీ ఈ జీవితం నీకు రాదు. చావాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని బ్రతకటానికి చూపించు. సమస్య వచ్చిందో ఫైట్ చేయి, పోరాటం చేయి. దేవుడిచ్చిన ఆ రూపం, దేవుడు నిర్మించుకున్న నిర్మాణం. ఈ నిర్మాణం ఎవరు తయారు చేసుకున్నారు? మన బాబు కాదు, మన అమ్మ, అంతకంటే కాదు. ఈ రూపాన్ని ఎవరు తయారు చేశారు? దేవుడు. దేవుడు. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండ దశ నుంచి దేవుడు చూసుకుంటా ఉన్నాడు. బాగా తయారవుతున్నాడు. అమ్మాయి బాగా తయారవుతుంది కడుపులో, కడుపులో. దేవుడు ఎంత సంతోషపడ్డాడో. ఈ ఆకారాలన్నీ అర్ధాంతరంగా సూసైడ్ చేసుకుంటే దేవుడు ఒప్పుకోడు, దేవుడు అంగీకరించడు. దేవుడి భారీ నిర్మాణం చేశాడు. నేటి వరకు 2020లో కూడా లంగ్స్ను తయారు చేసుకోలేకపోవడం అని ఎందుకు అంటున్నాను తెలుసా? ఎవరు కూడా తయారు చేయలేరు, ఎవరు కూడా తయారు చేసి సాహసం చేయలేదు. ఆలోచిద్దాం. ప్రపంచంలో సుమారు 780 కోట్లు మనుషులు ఉంటే, ఆ 780 కోట్ల మనుషుల్లో మీ అమ్మాయో మీ అబ్బాయో ఉంటే మీరు ఏం చేస్తారు తెలుసా? అంతమందిలో మీ అమ్మాయిని ఏమంటారు? పేరు పెట్టి పిలుస్తారు. 780 కోట్లు ప్రపంచ జనాభా ఈనాడు. ఆ అందరి గుంపుల్లో మీ అబ్బాయో అమ్మాయో ఉంటే మీరు గుర్తుపడతారా పడరా చెప్పండి? ఇది అద్భుతం. ఇది దేవుడు సృష్టించిన నిర్మాణం, అద్భుతమైన నిర్మాణం. అందరికీ అవయవాలు సేమ్ ఉంటాయి, కానీ కొంచెం తేడా. మన మధ్యలో హని ఉంది. హని లాంటి వారు ఉంటారు, కానీ హని ఉండదు. రాకి లాంటి వారు ఉంటారేమో కానీ రాకుండడు. చిన్న తేడా పెట్టేస్తాడు దేవుడు. డిజైన్ మొత్తం చేసింది ఎవరో తెలుసా? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ గ్రేట్ డిజైనర్ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. దేవుడు నిర్మించుకుంటే డిజైన్ ఇచ్చింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. మీకు తెలుసు కదా, ఇంజనీర్స్ ఉంటారు, ఆర్కిటెక్చర్ ఉంటారు. ఎన్ని బిల్డింగ్స్ గీసినా ఖచ్చితంగా కొన్నిటికి కొన్ని పోలికలు ఉంటాయి. కొన్ని పోలికలు కొన్ని ఇళ్లకు సరిపోతాయి. అరే అచ్చు ఆ ఇల్లులాగానే ఉంది ఇల్లు అంటాం. మనుషులు నిర్మించిన నిర్మాణాలు కొన్ని సేమ్ టు సేమే ఉంటాయి. కానీ దేవుడు నిర్మించిన నిర్మాణాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా? మీలాంటి పిల్లలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. ఒక్కసారి ఆలోచించండి. మీలాంటి పిల్లలు 780 కోట్ల జనాభాలో వెతికినా దొరకరు. ఎంత అద్భుతమైన నిర్మాణం దేవుడి నిర్మాణం. దేవుడి ప్రియ సంగమా, ఇది ఆశ్చర్యం. నిజంగా కళ్ళు ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి కదా. ఒక కన్ను ఇక్కడ, మరొక కన్ను వెనక్క ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు అందరూ ఈ చెవులను దేని వాడుకుంటున్నారు? కరోనా మాస్కులు ధరించడానికి. ఈ చెవులు బాగా పనికొస్తున్నాయి. నిజంగా ఈ చెవు ఇక్కడుండి, ఈ చెవు ఇంకో చెవు ఇక్కడ ఉంటే ఇలా నిలువుగా మాస్క్ను ధరించుకుంటే అప్పుడు ఏమైపోతారు? కళ్ళు కనబడవు. తిందామంటే మాస్క్ను పక్కకు లాగాలి. ఇక్కడొక చెవు దేవుడు పెట్టాడు అనుకుందాం. మాస్క్ ఇలా పెట్టుకుంటే తినేటప్పుడు ఏం చేయాలి? అప్పుడు కళ్ళకు అడ్డం. ఎన్ని సమస్యలు చూడండి. నిజంగా దేవుడు అందుకేనేమో కరెక్ట్గా పెట్టాడు చెవులు అనిపిస్తుంది నాకు. కరోనా మాస్కులకు ఎంత బాగా పనిచేస్తుంది చూడండి. అంటే ఒక రోజు వస్తుంది, ఒక కొత్త రోగం వస్తుంది. ఆ రోగానికి మందు ఏంటో తెలుసా? మాస్క్. అంటే దేవుడు ఏం చేశాడు?
జ్ఞాని అయిన దేవుడు చెవులు ఎక్కడ పెట్టాడు? ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. ఒక్క మాస్క్ వేసుకుంటే 2 చెవులు సపోర్ట్ ఇస్తే ముక్కు నోరు క్లోజ్, కళ్ళు బాగా కనబడతాయి. ఆలోచన చేయండి. నోరు నిజంగా ఇక్కడ పెట్టి ముక్కు ఇక్కడ ఉంటే చికెన్ బిర్యానీ వాసన వస్తుందా? ముక్కు ఇక్కడ, నోరు ఇక్కడ. నోటి దగ్గరే ముక్కింది పెట్టాడు తెలుసా? తినేటప్పుడు వాసన పీల్చుకుంటూ తింటూ కనీసం నన్ను జ్ఞాపకం చేసుకుంటారని. ముక్కు దగ్గరే ఉంటుంది. బుక్క నోట్లోకి పోతుంటే ముందు వాసన చూసేది ఏంటి? ముక్కు. ముక్కు వాసన చూడగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. నిజంగా ముక్కు ఇక్కడ పెట్టేసి నోరు ఇక్కడ పెడితే స్మెల్ ఏది లేదు. తెలుస్తుందా? ప్రపంచంలో జనాభా అందరికీ గుండె ఎక్కడ ఉంటుంది? ఎడమ వైపే. డాక్టర్ గారు కళ్ళు మూసుకొని స్టెథోస్కోప్ ఎక్కడ పెడతాడు? గుండె దగ్గరే పెడతాడు. నిజంగా గుండె ఎక్కడ ఉంటే ఫస్ట్ అడుగుతాడు, అబ్బాయి నీ గుండె ఎక్కడుందని. ఎందుకంటే నీ గుండె అతనికి ఏం తెలుసు? అమ్మాయి నీ గుండె ఎక్కడుందంటే నా గుండె సార్ మోకాళ్ళలో ఉంది. ఓకే ఓకే ఓకే, మోకాలు కొంచెం పైకెళ్ళండమ్మా. మోకాళ్ళ దగ్గర గుండె ఉంటే. దేవుడు అద్భుతమైన నిర్మాణం, అద్భుతమైన నిర్మాణం. తలలోనే పెట్టాడు బ్రెయిన్. దేవుడిని అద్భుతమైన నిర్మాణం నిజంగా ఆలోచిస్తే వండర్గా ఉంటుంది. ప్రపంచంలో ఎందరో పిల్లలున్నా ఆ పిల్లలు కూడా వారి తల్లిదండ్రులనే మమ్మీ డాడీ అంటారు. మమ్మీ లాంటి వ్యక్తి పక్కనే ఉన్న ఏమంటారు? ఈడ మా మమ్మీ కాదు. డాడీ లాంటి వ్యక్తి పక్కనే ఉన్నా ఒకవేళ కొంచెం పోలికలతో ఏమంటారు? మా డాడీ ఇతను కాదు. స్వరపేటిక వేరు తెలుసా? మమ్మీ స్వరపేటిక వేరు. మమ్మీలా కొంచెం ఒకవేళ ఉంటే కూడా ఆవిడ స్వరపేటిక వేరు. ఆకృతిలో కొంచెం దగ్గర పోలికలు ఉన్నా హైట్లో తేడా ఉంటుంది, రంగులో తేడా ఉంటారు. ఎవరి పిల్లలను వారే గుర్తుపడతారు. ఎంత అద్భుతమైన నిర్మాణం దేవుడు చేశాడు ఆలోచించండి. దేవుని ప్రియ బిడ్డలారా, యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకుంటారని దేవుడు ప్రతి మనుషుని చేతిలో ఆయన వేసిన ముద్ర నిజంగా ఏ ఒక్కరికి పోల్చినా కూడా సరిపోదు. మీకు తెలుసా హంతకులను ఎలా పట్టుకుంటారు? వాడు ఉపయోగించిన కత్తి మీద ఏముంటాయి? ఫింగర్ ప్రింట్స్. అతను దొరికినప్పుడు ఏం చేస్తారు? పోలీసు వారు మళ్ళీ ప్రింట్ తీసుకుంటారు. ఆ కత్తి మీద ఉన్న ప్రింట్స్ అతను దగ్గర ఉన్న ప్రింట్స్ మ్యాచ్ చేసి ఇతడే హంతకుడు అంటారు. సో ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో మీకున్న ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో ఏ ఒక్కరికి ఉండవు. నిజంగా దేవుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత అద్భుతమైన నిర్మాణం నీ నిర్మాణం. సూసైడ్ చేసుకుంటావా ఏదో దక్కలేదని? ఆలోచించండి. ఒకరిని ఒకరు పొగుడుకుంటున్నారు కదా. కలువ పువ్వు లాంటి కళ్ళు అంటాడు, రోజు లిప్స్ అంటాడు. ఒకరినొకరు పొగుడుకోవడానికి ఆ దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది. జ్యోతిష్కం చెప్పించుకోవడానికి ఆ దేవుడి చేతులపై గీతలు వేసింది. ఆలోచించాలి దేవుడు ఎందుకు చేశాడు ఇంత అద్భుతమైన కన్స్ట్రక్షన్, నిర్మాణము. ఏమన్నాడు? దేవుడనే యెహోవా నేలమంటితో నిర్మాణము చేసెను. దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించెను. నిర్మాణం చేసుకున్నాడు, కష్టపడ్డాడు. నిజంగా ఒక్కరు ఫింగర్ ప్రింట్స్ మరొకరికి నిజంగా మ్యాచ్ కావంటే అది ఎంత వండరో. మీకు తెలుసా సెల్ ఫోన్లో కూడా మన తంబుతో ఏం చేస్తాం? లాక్ ఓపెన్ చేస్తాం. నా తంబు మీకు ఓపెన్ కాదు కదా, మిస్ మ్యాచింగ్ వస్తుంది. 4 సార్లు ఒత్తి ఏమైపోతుంది? ఫోన్ లాక్ అయిపోతుంది. మీరు ఎంత చదువుకున్నా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఏం చేస్తారు? ఫస్ట్ సార్ మీ చేతి ఇవ్వండి అంటారు. ఎందుకు? నేను సంతకం పెడతానంటే మేము సంతకాన్ని నమ్మం, ఫస్ట్ చేతి ఇవ్వండి అంటారు. ఆ చేతిని ఏం చేస్తారు? 5 ఫింగర్స్ అద్ది డాక్యుమెంట్స్ పై అదుతారు. సంతకం ఫోర్జరీ చేస్తారేమోనని అనుమానం. అదే ఫింగర్ ప్రింట్స్ అయితే ఈ ఫింగర్ ప్రింట్స్ నావి కావు అంటే ఒప్పుకుంటారా? ల్యాబ్కు పంపిస్తారు. ల్యాబ్కి పంపిస్తే మనం ఈజీగా దొరికిపోతాం. అందుకే డబ్బు ఇచ్చేటప్పుడు కూడా చాలామంది ప్రామిసర్ నోటుపై సంతకం వద్దు తంబు అంటారు. లేదు నేను సంతకం పెడతానంటే అమ్మా నువ్వు అసలే తెలియమంతుడు వద్దు కదా. స్టాంప్ ప్యాడ్తో ఏం చేస్తారు? ఒత్తిపిస్తారు.
మొన్న ఎంసెట్లో కూడా స్టూడెంట్స్కి ఏమి ఇచ్చారు? సంతకంతో పాటు తంబు. ఎందుకు? వేరే పర్సన్ వచ్చి సంతకం పెడతాడు కానీ తంబు ఉంటుందా? తంబుతో పట్టేస్తారు. ఎగ్జామ్ రాసేదానికి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏంటంటే ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తారో వారందరి తంబు ప్రింట్ వేరే ఉంటుంది. నిజంగా దేవుడు ఎంత కష్టపడి ఉంటాడో ఆలోచించండి. మనుషులందరట దేవుడు చేసిన సృష్టి కార్యమును తెలుసుకుంటారని దేవుడు ప్రతి మనుషుని చేతి మీద ముద్ర వేశాడట. ముద్ర అంటే ఎంత దేవుడు తీక్షణంగా ఆలోచించుంటాడు. సేమ్ ఉంటుంది ముద్ర, కొంచెం తేడా ఉంటుంది. సేమ్ ఉంటుంది, కొంచెం ముద్ర తేడా ఉంటుంది. ఆలోచిద్దాం. దేవుడు ఎవరిపై ముద్ర వేశాడు? మీ చేతుల్లో ముద్రలు ఉన్నాయా? చూడండి, ఉన్నాయా? ఉన్నాయా? సో దేవుడు మీపై ఇప్పుడు ఏం వేశాడు? ముద్ర వేశాడు. దేవుడు మీపై ఏం వేశాడు? ముద్ర వేశాడు. ముద్రకు ఎంత వాల్యూ తెలుసా? ఒక పేపర్ ఉంటుంది, ఒక పేపర్, దాన్ని ఏమంటారు? స్టాంప్ పేపర్ అంటారు. ఆ స్టాంప్ పేపర్ మీద సంతకాలతో పాటు ముద్రలు పడతాయి. ఒక ప్రాపర్టీని కొన్నప్పుడు ముద్రనే కదా అంటారా? ముద్ర చాలా అవసరం. ఆ ముద్రకే వాల్యూ. సో ఇప్పుడు దేవుడు నీకు ఏం వేశాడు? ముద్ర వేశాడు. అంటే ఇప్పుడు నువ్వేమైపోయావు? విలువైన దానవు. ఈ లోకంలో నీవు విలువైన వాడవు. నా దగ్గర ఏముందనుకుంటున్నారా? ఆసుపత్రికి పోతే తెలుస్తుంది. ముందే చెప్పాను కదా, కరోనాతో ఆసుపత్రికి వెళితే 20 lakhs. దేనికి ట్రీట్మెంటు? లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి బయటకు రావడానికి. అంతేగా, లంగ్స్ ఇన్ఫెక్షన్ అంతే. ఓ ఫ్లూ, గాలిలో వచ్చే రోగం 20 లక్షల రూపాయల వరకు అవుతుంది ఖర్చు. 50 లక్షల రూపాయల వరకు అవుతుంది ఖర్చు. నీ లంగ్స్ విలువ అప్పుడు తెలుస్తుంది నీకు. నీపై దేవుడు ఏమేశాడు? స్టాంప్. ఇప్పుడు నీవు ఎంత విలువైన దానవో, నీవెంత విలువైన వాడవో. ఇంత విలువైనది నీకెందుకు ఇచ్చాడు? ఆలోచిద్దాం. విలువైన గిఫ్ట్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? విలువైన వారికి. పెళ్ళిళ్ళలో చాలామంది ఏం చేస్తారు? అప్పు చేసైనా సరే అమ్మాయిని మాత్రం బంగారు బొమ్మలు తయారు చేస్తారు. బిల్డింగ్ కట్టుకుందాంలే, డబ్బు. పెళ్ళి మళ్ళీ చేసుకుంటారా? పెళ్ళైనా చావైనా ఒకేసారి, పొట్టుకైనా ఒకేసారి కదా. అందుకేం చేస్తారు? అప్పు చేసైనా సరే అమ్మాయిని బంగారు బొమ్మలా తయారు చేస్తారు. ఎందుకు? ఆ అమ్మాయే అతడికి బంగారం. నా బంగారం వెళ్తుంది ఇంట్లో నుంచి అని ఇంకొంచెం బంగారం పెట్టి ఇంకొంచెం అన్నీ కూడా సమకూర్చి పంపిస్తారు కదా. నీవు దేవుడి దృష్టిలో ఎంత గొప్పదానవో, ఎంత గొప్పగా ఊహించుకున్నాడు నిన్ను. దేవుడు నిర్మించుకున్న నిర్మాణం వెనుక రహస్యమేంటి? అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, దయచేసి త్వరగా. ఎందుకు చేసుకున్నాడు ఈ దేహాలను దేవుడు? ఇంత అద్భుతమైన నిర్మాణం దేవుడు ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు కష్టపడ్డాడు? పౌలు గారు ఏమంటున్నాడు? నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరము. ఏమంటున్నాడు పౌలు గారు? నేను ఈ శరీరంలో ఉన్నాను కదా. ఎవరి కోసం ఉన్నాను? నేను మీకోసం అంటున్నాడు. శరీరంలో ఉన్నాను దేని కొరకు? మీకోసం. నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి అవసరం. నేను శరీరంలో ఎందుకున్నానో తెలుసా? పౌలు గారు ఏమంటున్నారు? నేను శరీరంలో ఎందుకున్నానో తెలుసా? మీకోసం అంటున్నాడు. పౌలు గారు ఎందుకున్నాడట శరీరంలో?
ఆయన కోసం కాదట. మనం ఏం చేస్తాం? ఒకరిని చూసి ఒకరు నేను పుట్టాను నీ కోసం. సినిమా పాటలు. ఆవిడంటుంది నేను పుట్టాను నీ కోసం. మరొక కవి అంటాడు ఎన్నెన్నో జన్మల బంధం అని. మరి దేవుడేమైపోలండి? ఎవరు చెప్తారు? కవులకు, కళాకారులకు ఎవరు చెప్పాలి? నీకోసం ఆవిడ పుడితే ఆవిడ కోసం నువ్వు పుట్టావా? ఎన్నెన్నో జన్మల బంధమట. ఒకే ఒక జన్మకు ఇన్ని కష్టాలు ఇంకెందుకయ్యా, ఎన్నెన్నో జన్మలు. మనిషికి దేవుడి సంకల్పం తెలీదు అని చెప్పాలి. కోర్స్ వారు జ్ఞానులే. కవులు ఊరికే అవుతారా? గొప్ప గొప్ప కవులు ఉంటారు, వారికి తెలియదు పాపం. మన జన్మ రహస్యం తెలీదు. ఈ శరీరాన్ని దేవుడు ఎంత కష్టపడి నీకు ఇచ్చాడో నీకు తెలియదు. పౌలు గారు ఏమంటున్నారు? నేను శరీరమునందు ఎందుకున్నానో తెలుసా? మీకోసం. ఆయన ఏమంటున్నాడు? మీకోసం. అంటే దేవుడు పౌలు గారిని ఎందుకు ఈ లోకంలోనికి పంపించాడో పౌలు గారికి తెలిసిపోయిందట. దేవుడు పిల్లలను నశించిపోయే సర్వమానవాళిని దేవుని వైపు తిప్పడానికి నేనొచ్చాను అంటున్నారు పౌలు గారు. ఏమంటున్నాడు? నేను ఎవరి కోసం? నా భార్య కోసం కాదా? ఆహా. నేను ఎవరి కోసం? నా పిల్లల కోసం కాదా? ఆహా. ప్రతి మనిషి ఎక్కడి వరకు వెళ్తాడు? నేను, నా భార్య, నా పిల్లలు, అంతే. నేను, నా భర్త, నా పిల్లలు, అంతే. మిగిలితే చూద్దాం అంటే అక్కడికే ఆగిపోయింది ప్రపంచం. స్వార్థంగా ఒక కుటుంబం వరకే ఆగిపోయింది ప్రపంచం. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుడి కుటుంబం ఏమైపోవాలి? నీ స్వార్థానికి నీవే ఆలోచించుకుంటే, నా స్వార్థానికి నేనే ఆలోచించుకుంటే, ఎవరి స్వార్థానికి వారే ఆలోచించుకుంటే, మరి దేవుని కుటుంబం అంతా ప్రపంచంలో ఉందిగా. ఆ ప్రపంచానికి ఎవరు చెప్తారు సత్యం? దేవుడు అనాది సంకల్పాన్ని ఎవరు వివరిస్తారు చెప్పండి? నువ్వు పుట్టింది నా కోసమైతే నేను పుట్టింది నీ కోసమా? దేవుని మాటలు ఎంత భిన్నంగా ఉన్నాయి చదవండి. అతను ఎవరి కోసం పుట్టారట? నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరం, చాలా అవసరం. నీ జీవితం దేవుడికి దక్కాలి, అది మరీ అవసరం. యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 6, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం దయచేసి వర్స్ 8. అప్పుడు నేను ఎవరిని పంపెదను అంటున్నాడు. మన వైపు దేవుడు చూసి మీలో నా కొరకు వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నాడు. మీలో నా గురించి ఎవరు వెళతారు అంటున్నాడు. నేను ఎవరిని పంపాలి? మా నిమిత్తము ఎవడు పోవును? ఎవడు పోయినా భూలోకానికి ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు చెప్పాను కదా, ఒకడేమో ఎన్నెన్నో జన్మల బంధం అని, ఒకడేమో నేను నీ కోసం నీవు నా కోసం అని. ఎందుకు చచ్చిపోతున్నారు ఈనాడు? సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు? అర్థం కాని దశ. ప్రేమించిన అమ్మాయి దొరకలేదన్నో, ప్రేమించిన అబ్బాయి దొరకలేడన్నో ఏం చేస్తారు? చచ్చిపోతూ ఉన్నారు. నేను ప్రేమించిన దేవుడు వదిలిపెడతాడా నిన్ను? ఎవరు ప్రేమించకముందు నిన్ను దేవుడు ప్రేమించాడు. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు అడుగుతా ఉన్నాడు, నేను ఎవరిని పంపాలి? ఎవరు వెళ్ళినా నన్ను చీట్ చేస్తున్నారు అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను మోసం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి? భూలోకానికి వెళ్ళి. మాయమాటలకు అమ్మాయిలు బలైపోతూ ఉన్నారు.
ఎవడో చాటింగ్ చేస్తాడు ఐ లవ్ యూ అని, ఫ్లాట్ అయిపోతారు. ఆ తర్వాత ఏం చేస్తాడు, బాంబే మహానగరాన్ని తీసుకువెళ్ళి అమ్మేస్తాడు. ఆ తర్వాత తెలుస్తుంది అమ్మ నాన్న. మై డియర్ యంగ్ చిల్డ్రన్, అర్థం చేసుకోండి, ప్రపంచమంతా మోసం, దేవుణ్ణి మోసం చేస్తుంది అంటున్నాడు దేవుడు. 8వ వచనం, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవేయగా వింటిని. దేవుడు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు అంటున్నారు, అప్పుడు పౌలు గారు ఏమన్నాడు, నేను నేను నేను. ఇప్పుడు చదవండి 1:24 ఫిలిప్పీ పత్రిక. అయినను నేను శరీరంలో దేవా, నేను నిల్చున్నాను దేవా శరీరంలో. నేను మీ పిల్లలు ఉన్నారు కదా, వారందరి కోసం ఇప్పుడు ఎవరు నిలబడ్డారు, పౌలు గారు నిలబడ్డాడట. మనకెందుకు చెప్తున్నాడు ఈరోజు ఈ పాఠం, మనం కూడా నిలబడతామని. మన కాళ్ళు ఉన్నాయా, ఎందుకు లేవు? ఈ కాళ్ళు దేవుడి కోసం నిలబడతాయా? నిలబడతాయా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనములు కలిసి ఉంటాయి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా దేవుడు మనలను ఎవరి కోసం నిర్ణయించుకున్నాడు చెప్పండి? దేవుడు మనలను ఎవరి కోసము నిర్ణయించుకున్నాడు చెప్పండి? చెప్పండి. దేవుడి కోసం. మరి మన బ్రతుకు ఎవరి కోసం ఉంది చెప్పండి? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనలను దేవుడి కోసం డిజైన్ చేసుకున్నాడు. ఇంత చక్కటి ఆకృతి ఎందుకు ఇచ్చాడు? ఇంత చక్కటి ఆకారం ఎందుకు ఇచ్చాడు? ఇంత కష్టపడి ప్రపంచంలో ఉన్న 780 కోట్ల జనాభాకు దేవుడు ముద్రలు వేసుకున్నాడు, చేతులపై ముద్రలు. నిజంగా ఫింగర్పై ఉన్న ప్రింట్స్ని చూస్తే ఆశ్చర్యపోతాం. ఎంత ఓపిక కావాలో తెలుసా మీకు? గోరింటాకు తెలుసా? గోరింటాకు వేసేవాడికి ఎంత విసుకొస్తుందో. పొట్ట తిప్పల కోసం ఏం చేస్తాడు, ఆ బట్టల షాప్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్ దగ్గర ఉంటారు పాపం. ఆ 2 చేతుల్లో గోరింటాకు డిజైన్లు దింపి 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 అలసిపోతాడు. మహా అయితే 5-6 డిజైన్స్, కానీ దేవుని డిజైన్స్ ఎన్ని ఉన్నాయి? హ్యాట్స్ ఆఫ్ దేవుడికి. ఎంత గొప్ప నిర్మాణం చేసి స్టాంపు వేశాడు నీపై. ఇంత అద్భుతంగా స్టాంపు వేసిన దేవుడికి ఎప్పుడైనా హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు చెల్లించావా? దేవుడి అనాది సంకల్పం యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను గాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనమట తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉంటామేమోనని ఈ విశ్వం పుట్టక ముందు దేవుడు కోరుకున్నాడు. కోరిక దేవుని కోరిక ఎప్పుడుంది? ఈ విశ్వం పుట్టక ముందు దేవుడికి ఒక కోరిక ఉందట. ఏమని? నా పిల్లలు బంగారం అనుకున్నాడు. దేవుడేమనుకున్నాడు? నా పిల్లలు బంగారం. ఆలోచించండి. జగత్తు పునాది వేయబడక మునుపు ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు మనుషులను ఎందుకు చేసుకున్నాడట? తన కోసమే.
తన కోసమే. గాస్పుల్ జాన్ చాప్టర్ 17 4వ వచనము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడు ఎందుకు ఇచ్చారట దేహాలను? భూమి మీద ఉండి నీవు ఇప్పుడు ఏం చేయాలి? దేవుడిని మహిమపరచాలి. యేసుక్రీస్తు మనలాంటి ఒక ఆకారంతో వచ్చి దేవుడిని ఏం చేశాడు? మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు? పని చేసి. ప్రపంచం ఈనాడు పని మర్చిపోయింది. ప్రపంచం ఈనాడు ఏం మర్చిపోయింది? దేవుడి పనిని మర్చిపోయింది. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? నేను పుట్టింది మీకోసం అంటున్నాడు. నేను నా దేహంలో ఎందుకున్నానో తెలుసా? నా కోసం కాదు, నా కుటుంబం కోసమే కాదు. అఫ్కోర్స్ నా కుటుంబంతో పాటు దేవుని కుటుంబం కూడా, దేవుని కుటుంబం కూడా. నేను శరీరంలో ఎందుకు ఉన్నానో తెలుసా? మీకోసమే. ఆయన ఊపిరి, ఆయన జీవితం దేవుడి పనిలో ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఎవరు? పౌలు గారు. అలాగే యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏమంటున్నాడు? నాకు పిల్లలు కావాలి అంటున్నాడు. సో నిన్ను దేవుడికి కుమార్తెగా, నిన్ను దేవుడికి కుమారుడిగా చేయాలంటే యేసుక్రీస్తు నిన్ను ఏం చేయాలి? సెలెక్ట్ చేయాలి. మనల్ని దేవుడు సెలెక్ట్ చేస్తాడో చెప్పండి? క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? యేసుక్రీస్తు ద్వారా రావాలట. లైన్ మధ్యలో ఎవరుంటారు? దేవుడికిని నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభు మధ్యలో ఉంటాడు. నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, అమ్మాయి ఆగు అంటాడు. ప్రవ్వా, నేను ప్రవ్వా? ఎవరు నీవు? ఎప్పుడు కనపడలేదు, నా సన్నిధిలో నీకు ఎప్పుడు రాలేదు, నా కోసం ఎప్పుడు పాట పాడలేదు, నా గురించి ఎవరికి చెప్పలేదు, రోజు లిప్స్ అన్ని వాడేసుకున్నావు, చబ్బీ చిక్స్ అన్ని వాడేసుకున్నావు, దేవుడు చేసుకున్న నిర్మాణాన్ని ఒక ఆట ఆడించేశావు. దేవుడు చేసుకున్న నిర్మాణం ఇప్పుడు ఏం చేస్తుంది? డ్యాన్సులు చేస్తున్నావా లేదా చెప్పండి? ఒక కాలు అటు, ఒక కాలు ఇటు, ఒక చేతి అటు, ఒక మెడకాయ అటు, ఇన్ని అవయవాలు ఇచ్చింది దేవుడు డ్యాన్సులు చేసుకోవడానిక? పౌలు గారు ఏమంటున్నాడు? నేను శరీరంలో ఉన్నది మీకోసమే. దేవుడు అందుకే అంటున్నాడు, మా నిమిత్తము ఎవడు పోవును, నా పని ఎవరు చేసి పెడతారు? దేవుడి ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నా పని ఎవరు చేసి పెడతారు అంటున్నాడు. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవరు పోవును అని ప్రభు సెలవేయగా వెంటనే అంతటా 8వ వచనము, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు అనగలవా ఈ మాట? దేవుడు నీపై ఏమేశాడు? ముద్ర. నువ్వు విలువైన వాడవు, దేవుని ప్రియ బిడ్డ, నీవు విలువైన దానవు. నీపై దేవుడు ముద్ర వేసుకున్నాడు. నీవు దేవుడికి దక్కాలి అనగలవే మాట? దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఏమని? నా నిమిత్తము ఎవడు పోవును? నేనున్నాను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. ఎన్ని గుండెలు కావాలండి? దేవుని పని చేసి పెట్టడానికి ఎన్ని గుండెలు కావాలి? యేసు ఏమంటున్నాడు? 17వ అధ్యాయం యోహాను సువార్త త్వరగా 4వ వచనము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను చేసేసాను అంటున్నాడు. దేవుడితో ఏమని చెప్తా ఉన్నాడు? పరలోకమందున్న దేవుడా, ఓ మై హెవెన్లీ డాడ్, నేనేం చేశాను తెలుసా? నేను నీ మాట విని వచ్చాను కదా. వచ్చావు, ఏం చేశావు? అన్నీ చేసేసాను అంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడికి మనము దక్కాలట. దేవుడు ఎందుకు చేసుకున్నాడు ఈ నిర్మాణాలన్నీ?
దేవుని కొరకు బ్రతుకుతారని, దేవుడి కొరకు బ్రతుకుతారని దేవుడి దేహాలు ఇస్తే ఈనాడు ప్రపంచంలో ఉన్న దేహాలు ఏమైపోతూ ఉన్నాయి? 780 కోట్లు ఈ దేహాలన్నీ ఏం చేస్తున్నాయి నాడు? ఎవరి ఇష్టానుసారంగా వారు బతుకుతూ ఉంటే, దేవుడు నిర్మించుకున్న నిర్మాణాన్ని శిథిలమైపోతూ ఉంటే మళ్ళీ యేసుక్రీస్తు రావాలా? అతను పని చేసి వెళ్ళిపోయాడు, శిష్యులకు అప్పగించాడు, డిజైపుల్స్ చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి నేను చెప్పినవన్నీ చెప్పండి. దాంట్లో భాగమే పౌలు గారు ఏమంటున్నాడు? పౌలు గారు, నేను ఉన్నది ఈ శరీరంలో మీకోసం. మనకెందుకు చెప్తున్నాడు? మనం కూడా ఇదే డైలాగ్ చెప్పాలి, రిపీట్ చేయాలి. ప్రపంచం వైపు మనం ఇప్పుడు ఏం చేయాలి? రిపీట్ చేయాలి. నేనున్నది దేవుడి కోసం, దేవుడి ప్రతినిధిగా. దేవుడు మెప్పు వస్తుందా? ఊరికే వస్తుందా? అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, యాక్ట్స్ 13, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనము. 22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. చాలా దేవుడు ఏమంటున్నాడు? నేను దావీదును కనుగొంటిని. ప్రపంచ జనాభాలో ఎక్కడున్నావు? దేవుడు నిన్ను, దేవుడు నన్ను కనుగొనగలడా? నిజంగా దేవుడికి జిక్తావా? మనుషులు దేవుడు దొరుకుతారో చెప్పండి? దేవుడికి దొరకరు. నిజం, దేవుడికి దొరకరు. దేవుడు ఏం చేశారట? పరలోకమందున్న దేవుడు ఏమంటున్నాడు? నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. సో దేవుడు మనుషులను కనుగొంటాడా? ఇంతకుముందు చదివాం కదా ఎఫెసీ పత్రికలో. దేవుడికి ఎలాంటి పిల్లలు కావాలి? పరిశుద్ధులు, నిర్దోషులు కావాలి దేవుడికి. దావీదును దేవుడు కనుగొనడానికి కారణం ఏంటి? చదవండి, కంటిన్యూ చేయండి. అతడు నా ఇష్టానుసారుడు. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప సర్టిఫికెట్! దావీదు ఎవరట? నా ఇష్టానుసారుడు. చాలు. మనం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదమ్మా, దేవుడికి మాత్రం నచ్చాల్సిందే. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తారు. మన ఇంట్లో తాతయ్యలు ఉన్నారా? పోయారా? పోయారు. మన ఇంట్లో అమ్మమ్మలు ఉన్నారా? పోయారు. మన ఇంట్లో నాన్నమ్మలు ఉన్నారా? పోయారు. అంటే అర్థం ఏంటి? మనం కూడా పోతామన్నది చెప్పండి. పోతాం. ఒకే ఒక ప్రశ్న, ఏ ముఖంతో పోతాం చెప్పండి? పౌలు గారు ఏమంటున్నాడు? నేను దేహంలో ఉన్నది నా కోసం కాదు, నీ కోసం. మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ యేసు ప్రభువు నాపై బాధ్యత పెట్టిపోయాడు. నన్ను నమ్మాడు యేసుక్రీస్తు. అందరూ పోయారు, మనం కూడా ఎక్కడున్నాం? క్యూలో ఉన్నాం. ఏ ముఖంతో పోతాం చెప్పండి? హూ ఆర్ యూ అంటే ఏం చెప్తాం? దేవుని ప్రియబిడ్డ, దేవుని మాటలు కొంచెం చేదుగానే ఉంటాయి. దేవుడు రెక్కల కష్టం ప్రపంచం అనుభవిస్తుంది నాడు. ఎందుకు పుట్టాం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం పుట్టాం. సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుడు చేసిన పని అయి ఉన్నాము. మనం ఎందుకు పుట్టామట? దేవుడు చేసిన పనిలో భాగము. ఎందుకు పుట్టామట? సత్క్రియలు మనము చేస్తామని దేవుడు నిన్ను నమ్మి నీకు ఈ ఆకారం ఇచ్చాడు. దేవుడు ఈ ఆకారం ఎందుకు ఇచ్చాడు? దేని కొరకు ఉపయోగిస్తున్నాం? సత్క్రియలు చేయటం. మనము వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాము.
ఎందుకు పుట్టామట మనము? దేవుని పనులు చేయడానికే. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఏమన్నాడు? డాడీ, నేను నీవు ఇచ్చిన పనులన్నీ చేసేసాను అన్నాడు. మనం కూడా ఈ మాటే చెప్పాలి. ఎప్పుడు? దేవుడి దగ్గర వెళ్తాం కదా. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఒకరోజు చనిపోతాం కదా. యేసుక్రీస్తు పైకి చూస్తే ఏమంటున్నాడు? హెవెన్లీ డాడ్, నీవు ఇచ్చిన పనులన్నీ చేసేసాను. ఎంత గ్రేట్! ఈ ఆన్సర్ నువ్వు చెప్పకపోతే, ఈ జవాబు మన నోటి నుంచి రాకపోతే ఏమంటాడు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎడమవైపు చూసేమంటాడు? వెళ్ళిపోండి. కుడివైపు చూసేమంటాడు? మీకోసమే సిద్ధంగా ఉంచాను. దేవుని ప్రియ బిడ్డ, ఈ దేహాన్ని దేవుడు ఎందుకు చేశాడు? ఎందుకు ఈ అద్భుతంగా నిర్మించుకున్నాడు? మనం దేవునికి ఉపయోగపడతామని. దీంట్లో ఎలాంటి వేరే మీనింగ్ లేదు. మన బ్రతుకు ద్వారా దేవుడికి ఏం రావాలి? మహిమ. దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏమని? నా నిమిత్తము ఎవరు వెళతారు? నా పని చాలా ఉంది, ఎవరు వెళతారు? అబ్బాయి, నేను వెళ్ళను. ఇస్తాడా పరలోకం? సత్క్రియలు చేస్తేనే నిత్య జీవము, సత్క్రియలు చేస్తేనే పరలోకం. మన పితరులందరూ వెళ్ళిపోయారు కదా, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు. మనము కూడా వెళతాం. అయితే వెళుతున్నాం, ఏ ముఖంతో వెళదాం? ప్రశ్నించుకొని ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, ప్రియ తండ్రి, మీరిచ్చిన అద్భుతమైన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేము ఈ లోకంలో తండ్రి జన్మించడానికి గల కారణం మీరే. అద్భుతమైన ఈ దేహం, అద్భుతమైన నిర్మాణం మీరు నిర్మించుకొని ఈ లోకంలోనికి పంపి మా ద్వారా మీకు మహిమ రావాలని ఆశపడతా ఉన్నారు. ఈ విశ్వం పుట్టక ముందు మాపై ఎంతో బలమైన కోరికతో ఉన్నారు. మేమంతా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఈ లోకంలో జీవించి క్రీస్తు ద్వారా తిరిగి మీ లోకంలోనికి వస్తామని ఎదురు చూస్తున్న మా ప్రియ పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రభావ మేము తెలుసు తెలియక ఏమైనా తప్పులు చేస్తే దయతో మన్నించి క్షమించమని, మేము సత్క్రియలు జరిగిస్తూ అనేకులకు మీ యొక్క అమూల్యమైన సమాచారాన్ని అందిస్తూ మీకు సాక్షులుగా జీవించి తండ్రి, మీరుండే లోకంలోని ప్రభావ మేము ఈ లోకాన్ని జయించి వచ్చేటకు సహాయం చేయండి. పౌలు గారు తండ్రి, నేను శరీరంలో ఉన్నాను దేనికోసం? నా కోసం కాదు, దేవుని పిల్లల కోసం అని ఎంత గొప్పగా సాక్ష్యం చెప్పాడు. తండ్రి, మీరు నా ప్రభువా దావీదును ఈ లోకంలో ఉన్న మనుషుల్లో మీరు కనుగొన్నారు. దానికి గల కారణం అతను మీ ఇష్టానుసారుడు. ఎంతో అద్భుతమైన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. విన్న మీ పిల్లలు తండ్రి ఇంకా లోతుగా వెళ్ళి ఆలోచించి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. ఇక్కడున్న సంఘాన్ని, దూర ప్రాంతంలో ఉన్న మా సంఘ సభ్యులను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కాపుదల్లో భద్రపరచుమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తూ అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మనందరికి తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.